అయితే పర్వాలేదు, అభివృద్ధి అయితే మాత్రం లేదు. అది కావాల్సింది. సంక్షేమం అంటే ఈ పెన్షన్లు ఇంటికి తెచ్చేస్తున్నారు, బాగానే ఉండి కొద్దిగా ఆసరాలు బసరాలు అన్నీ వచ్చినాయి. కానీ సగం మందికి వస్తాయి, సగం మంది వస్తాయి. నిరుద్యోగ అభివృద్ధికి మాత్రం అవి ఈ ఆసరా ఈ ఉద్యోగ స్కూళ్ళల్లో వాళ్ళు కూడా కొంతమందికి వచ్చి కొంతమంది రావట్లేదు. ఈ ఆసరా 13-12 గ్రూపులకు కూడా రాలేదు. కొన్ని గ్రూపులకు వచ్చి కొన్ని గ్రూపులు రాలేదు ఆసరాలు. ఇది సంక్షేమ పథకాలు చెప్పు తప్పే ఉంది ఇందులో. ఇప్పుడు సంక్షేమం సమయానికి డబ్బులు ఇచ్చేసి ఈ మద్యపానంలో బాగా ఆగేసుకుంటున్నాడు కదా. సరే, మద్యపానం అందరూ తెలిసిందే కదా. అది ఒకరు చెప్పేది ఏముంది? కల్తీ మద్యం ఇవ్వడం అది అంతా పైనుంచి వచ్చేది, కింద మనం చెప్పాల్సిన పని లేదు. అది అందరూ తెలిసిందే. తెలిసి కూడా తాగుతున్నారు. చేసి తెప్పేది లేదు ఇంకా ఇంకోసారి తాగటానికి. మద్యం మంచిది కాదని తెలిసి కూడా తాగుతున్నారు. చేసేది ఏముంది? అది లేపలేదు. ఇప్పుడు మంచినీళ్ళు మురికి నీళ్ళు, ఇప్పుడు మంచినీళ్ళు వస్తున్నాయండి, మురికి నీళ్ళు ఎర్ర నీళ్ళు వస్తారు. ఎర్ర నీళ్ళు మేము తాగట్లేదు, తప్పదుగా. మంచినీళ్ళు తాగాలి, తప్పు చేసుకోవాలిగా. సరే తీసుకోండి, ఏదో రూపాయలు మరి మనం రూపాయి పెట్టినప్పుడు 10 రూపాయలు తీసుకోవాలిగా. ఎవరైనా అంతేగా. తప్పు చేసేది అది ఈటని తీసుకోవటం. అది అభివృద్ధి రోడ్లు వాటి పరిస్థితి రోడ్లు మాత్రం లేదండి. అయ్యే ఉన్నాయి. ఇప్పుడు మాకు 4 కలవట్లు ఉన్నాయి. 4 కలవట్లు ఏ కలవట్లు సబ్బాడు సార్ మధ్యలో ఉంది. ఎవరుంటే మందు తాగిన వాళ్ళు పోయి దాంట్లో పడతారు. చూడండి పోయి బీకే అర్థం. అది ఫోటో కూడా తీసుకోండి. మద్యపాన నిషేధం అవదా? మద్యపాన నిషేధం అవ్వదండి. వాళ్ళ కాదు కూడా అసలు.